Hello friends, welcome to our channel Berger Friendly Properties. మీకు ఈ రోజు సిటీకి మధ్యలో ఉన్న ఒక ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేయడానికి రావడం జరిగిందండి. ఎల్బీ నగర్ మెట్రోకి చాలా నియర్ బై అన్నమాట. ఇది సాగర్ హైవేకి నియర్ బై ఉంది. సాగర్ హైవే నుంచి జస్ట్ 800 మీటర్ డిస్టెన్స్, ఎల్బీ నగర్ మెట్రో నుంచి జస్ట్ 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ అన్నమాట. చాలా మంచి ప్రాపర్టీ అండి, మంచి కాలనీలో ఉంది. ఒకసారి ప్రాపర్టీ మీరు చూస్తే మీరే చెప్తారు. ఇవన్నీ లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అన్నమాట. G+1 ఉంది. అదేవిధంగా మనకు పెంట్ హౌస్ కూడా ఉందండి, లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది. కాలనీ అయితే చాలా మంచి కాలనీ. ఒక్కసారి మీరు కాలనీ చూడండి. కాలనీ చూస్తే చాలా నీట్ కాలనీ, అందరు వచ్చి ఇక్కడ ఉంటున్నారన్నమాట. ఈ ప్రాపర్టీ ఇప్పుడు సేల్కి అయితే రావడం జరిగిందండి. చాలా తక్కువ బడ్జెట్ అయితే చెప్తున్నారు. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 1 lakh నడుస్తుందండి. చాలా మంచి డిమాండ్. ప్లస్ ఏంటంటే చాలా నీట్గా ఉంది కాలనీ కూడా. సీసీ రోడ్స్ కానీ, ప్లస్ డ్రైనేజ్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ ఇలాంటి ప్రాబ్లం లేకుండా అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. మంచి లొకేషన్లో ఉంది. మీరు వీడియోల కంటే లైవ్ వచ్చి చూస్తారనుకో మీకు ఇంకా ఎక్కువ బాగా నచ్చుతుంది అనమాట. మీకు ఒకసారి క్లియర్గా చెప్తాను. ఈ కాలనీ వచ్చేసి అనుపమ నగర్లో ఉందండి, హస్తినాపురం అనమాట. చూస్తున్నారు కదా, 150 స్క్వేర్ యార్డ్స్లో G+1 అండి. 2 ప్రాపర్టీస్ పక్క పక్కకే ఉన్నాయన్నమాట. దీని డైమెన్షన్స్ వచ్చేసి 22.5 × 60 అన్నమాట. నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ ముందు మనకు 30 feet రోడ్ అయితే ఉంది. చూస్తున్నారు కదా, 30 feet రోడ్ అయితే ఉందండి. మంచి కాలనీలో పీస్ఫుల్ అయిన ఏరియాలో అయితే ప్రాపర్టీ ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ఏదైతే గేట్ తీసుకున్నారో చాలా మంచి లేటెస్ట్గా అయితే తీసుకున్నారండి, చాలా బాగుంది. అదేవిధంగా మనకు పక్కకి ఏంటంటే ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ర్యాంప్ తీసుకుంటే రెడ్ గ్రానైట్తో అయితే తీసుకోవడం జరిగిందండి. లోపలికి ఎంటర్ అవుదాం. లోపలికి ఎంటర్ గానే మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫస్ట్ బోరే కనిపిస్తుందండి. బోరు పక్కకు కూడా సంప్ అయితే ఉంది. అదేవిధంగా రైట్ సైడ్ వచ్చేసి మనకు లిఫ్ట్ ప్రొవిజన్ ఉందండి. దీంట్లో లిఫ్ట్ కూడా పెడతారన్నమాట. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది. కింద వచ్చేసి కంప్లీట్ గ్రానైట్ అయితే తీసుకున్నారండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అదేవిధంగా మనకు పార్కింగ్లోనే ఒక వాష్రూమ్ కూడా తీసుకున్నారు, అంటే గెస్ట్లు ఎవరైనా వచ్చినా కానీ అట్లా యూజ్ చేసుకోవడానికి ఆ విధంగా తీసుకున్నారు. పార్కింగ్ ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారండి. మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీ అండి, మంచి లొకేషన్లో ఉంది ప్రాపర్టీ వచ్చేసి. G+1 అదేవిధంగా పెంట్ హౌస్ కూడా ఉంది. ఫస్ట్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో చూస్తున్నారు కదా, ఇది రెంటర్ కోసం అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. ఒకసారి డోర్ చూడండి, ఇది ఇండియన్ టేక్తో అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా మంచిగా తీసుకున్నారు, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఓన్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ చుట్టూ ఇలా ఒక 2 feet గల్లీ అయితే వదిలిపెట్టడం జరిగిందండి. 2 feet గల్లీ ఉంది. మనకి ఏంటంటే మంచి లొకేషన్లో ఉందండి. మీరు లైవ్లో వచ్చి చూడండి. ఒకసారి లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం గ్రౌండ్ ఫ్లోర్కి అయితే ఎంటర్ అవ్వడం జరిగిందండి. ఫస్ట్ ఎంటర్గానే మంచి హాల్ తీసుకున్నారనమాట. ఇది సింగిల్ బెడ్రూమ్ అనమాట. సింగిల్ బెడ్రూమ్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు 2 BHK ఉంది. పెంట్ హౌస్ కూడా ఉంది, అది కూడా మీకు క్లియర్ ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇది హాల్లో మనకు టీవీ పెట్టుకోవడానికి మంచిగా ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్ అయితే హాల్ అయితే తీసుకోవడం జరిగిందండి. అదేవిధంగా మనం విండో చూసుకుంటే 5x4 విండో అయితే తీసుకున్నారు. ఇది UPVC విండో అన్నమాట, చాలా మంచిగా ఉందన్నమాట. నెక్స్ట్ మనకు హాల్లో నుంచి ముందుకెళ్తే ఇక్కడ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. మంచిగా ప్లాట్ఫామ్ చూస్తే గ్రానైట్తో ప్లాట్ఫామ్, స్టీల్ని మంచిగా సింక్ తీసుకున్నారు. మంచిగా చూస్తే ఇక్కడ ఒక మంచి విండో తీసుకున్నారు. అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, పైన కూడా మనం సామాన్లు పెట్టుకోవడానికి చాలా మంచి స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందండి. మనం కబోర్డ్ వర్క్ ఇదంతా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా వెళ్ళి చూద్దామండి. బ్యాక్ సైడ్ చూసి బాల్కనీ చూస్తున్నాం కదా, ఇది వాష్ ఏరియా అన్నమాట. ఇక్కడ వాష్ ఏరియాలో ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మనం అంటే మనకు వాషింగ్ మిషన్ ప్రొవిజన్స్ ప్లస్ అన్ని ట్యాప్స్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా బాగుందండి ప్రాపర్టీ. ఒకసారి పైకి వెళ్దాము. పైకి వెళ్ళి ఓనర్స్ కోసం అయితే చాలా బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ చేశారు. పైకి వెళ్ళే ముందు ఏంటంటే ఒకసారి పూజ గది చూడండి. పూజ గది కూడా చాలా మంచిగా కూర్చొని మంచి పూజ చేసుకుని కన్స్ట్రక్షన్ చేశారు. అదేవిధంగా బెడ్రూమ్ చూస్తే బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి. ఈజీగా ఇది 12x11 అంత ఉంటుంది అన్నమాట. అంత స్పేషియస్గా పెద్ద అవుతుంది. మంచి ఒక విండో తీసుకున్నారు, 4x4 విండో తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకు బీరువా ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, బీరువా ప్రొవిజన్, మంచి ఫాల్ సీలింగ్ ఇచ్చినారు. దీనిలో చూసుకుంటే అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చినారు. మొత్తం పైన టైల్స్ పెట్టినారు, ఒక విండో తీసుకున్నారు, మన గ్రీజర్ పాయింట్ ఇచ్చినారు. డోర్స్ కూడా వాటర్ ప్రూఫింగ్ డోర్స్ ఇచ్చినారు. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. ఓనర్ దగ్గర నుండి కన్స్ట్రక్షన్ చేయించారనమాట, అందుకని ఇంత బ్యూటిఫుల్ అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే ముందు లిఫ్ట్ చూస్తున్నారు కదా, లిఫ్ట్ అయితే రెడీ ఉందండి. ఇంకా జస్ట్ పెట్టడమే లేట్ అనమాట.
మనం పైకి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అని కూడా చూద్దాం. పైకి వెళ్ళడానికి మనకు 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. ఇవి కూడా రెడ్ గ్రానైట్తో అయితే తీసుకున్నారండి. స్టీల్ ఒక రైలింగ్ అయితే తీసుకున్నారు హ్యాండిల్. అదేవిధంగా ఇక్కడ గ్లాస్ విండో కూడా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, గ్లాస్ విండో కూడా తీసుకోవడం జరిగింది. చాలా బ్యూటిఫుల్ అయితే ప్రాపర్టీ ఉందండి. మీరు లైవ్లో చూస్తే చాలా బాగా నచ్చుతారన్నమాట. ఒకసారి మీరు చూడండి, చూస్తే మీకే అర్థమైపోతుంది లైవ్లో వచ్చేసి, లేకపోతే వీడియోలు కూడా చాలా బ్యూటిఫుల్గానే మేము తీస్తున్నాము. మనం ఫస్ట్ ఫ్లోర్ రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ రావడానే పెద్ద బాల్కనీ అండి. బాల్కనీ కూడా ఒక రూమ్ అంత పెద్దగా తీసుకున్నారు. చాలా స్పేషియస్గా ఉంది. మనకి ఇక్కడ రైలింగ్ వచ్చేసి మంచిగా గ్లాస్ తీసుకున్నారు, టఫన్ గ్లాస్ తీసుకున్నారు, స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. మనకు ఒకసారి కాలనీ చూడండి, ఇక్కడ నుంచి కాలనీ ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో. మంచి కాలనీలో పీస్ఫుల్ ఏరియాలో అయితే ప్రాపర్టీ ఉందండి. మంచి గ్రీనరీ ఉంది, పొల్యూషన్ దూరంగా ఉంది, వెంటిలేషన్ కూడా ఫుల్ వెంటిలేషన్ ఉందండి. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం కదా, పైన ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్. అదేవిధంగా మనకి లిఫ్ట్ అయితే ఇక్కడికి వస్తుందండి ఫస్ట్ ఫ్లోర్కి. చూస్తున్నా కదా, G+1 పర్మిషన్ కూడా ఉంది దీనికి. ఇది మెయిన్ సింహద్వారం అన్నమాట. సింహద్వారం వచ్చేసి నార్త్ ఫేసింగ్. ఒకసారి చూడండి, మీకు డోర్స్ కూడా చూపిస్తాను. ఈ విధంగా డోర్ తీసుకోవడం జరిగింది. డోర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా 6 feet డోర్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఇండియన్ టేక్, కంప్లీట్ ఇండియన్ టేకే యూజ్ చేసినారు అనమాట. చుట్టూ వచ్చేసి మనకు టైల్స్ తీసుకున్నారు. టైల్స్ మంచిగా తీసుకుని వాటికి గోల్డెన్ స్టిప్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. మనకి లిఫ్ట్ పక్క కూడా చూడండి, మొత్తం టైల్స్ తీసుకున్నారు. చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ. ఒకసారి లోపలికి వెళ్ళి మీకు డీటెయిల్స్ చెప్తాను. ఫస్ట్ ఎంటర్గానే హాల్ అన్నమాట. ఎల్ షేప్ హాల్ అయితే తీసుకున్నారండి. ఇక్కడ ఫస్ట్ సిట్టింగ్ ఏరియా కోసం అయితే ఇక్కడ మంచిగా బ్యూటిఫుల్గా ప్లేస్ అయితే తీసుకున్నారు. ఇక్కడ ఒక ఆర్చ్లా పెట్టేసేసుకుంటే ఫ్రెండ్స్ కానీ నేబర్స్ కానీ వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకోవడానికి చాలా బ్యూటిఫుల్ అయితే ఇక్కడ స్పేస్ అయితే తీసుకున్నారు. దీంట్లో కూడా మనకి ఏంటంటే 4x4 విండో తీసుకున్నారండి. UPVC విండో తీసుకున్నారు. చిన్న మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా బాగుంది. నెక్స్ట్ వస్తే ఇది మనకు హాల్, పెద్ద హాల్ అన్నమాట. అంటే మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మనకు టీవీ యూనిట్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఈ హాల్లో కూడా ఏంటంటే మనకు మంచిగా 4x4 విండోస్, UPVC విండోస్ తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ చూసుకుంటే చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. పక్కకి ఇక్కడ ఓపెన్ కిచెన్ కూడా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. ఎల్ షేప్ అయితే ఓపెన్ కిచెన్ ఉందన్నమాట. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఉన్నాయి. షెల్ఫ్స్ చూస్తున్నారు కదా, చాలా షెల్ఫ్స్ ప్లస్ పైన కూడా ఖాళీ ప్లేస్ చాలా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కిచెన్లో మనకు స్టోర్ రూమ్లా యూజ్ చేసుకోవడానికి ఇచ్చినారు. పక్కకి ఒక పూజ గది కూడా ఉందండి. పూజ గది కూడా చాలా స్పేషియస్గా నీట్గా పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనము వాష్ ఏరియాకి అయితే వచ్చినామండి. బ్యాక్ సైడ్ వస్తే మనకు వాష్ ఏరియా కూడా మంచి టైల్స్తో నీట్గా తీసుకున్నారు. ప్లస్ సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా మంచి గ్రిల్స్ కూడా వీళ్ళే పెట్టించినారు అన్నమాట. అన్ని ప్రొవిజన్స్ అయితే బాగున్నాయండి. చుట్టూ కాలనీ అయితే మంచి ఏరియాలో మంచి లొకేషన్లో ఉంది. మీరు లైవ్లో చూస్తే టెంప్ట్ అయిపోతారు అనమాట, అంత మంచి ప్రాపర్టీ అన్నమాట. ఒకసారి ఏం చేద్దామంటే నెక్స్ట్ మనము బెడ్రూమ్స్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ ఫస్ట్ అయితే చూద్దామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా చాలా మంచిగా తీసుకున్నారండి. మంచి వెంటిలేషన్ ఉంది, చాలా పీస్ఫుల్ అయిన ఏరియా కూడా చాలా బాగుంది. దీన్ని చూస్తే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. ఇక్కడ కూడా దీనికి బీరువా ప్రొవిజన్, నీట్ ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చినారండి. చూస్తున్నారు కదా, ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. బాత్రూమ్ చాలా స్పేషియస్గా పెద్దగా తీసుకున్నారు. మీకు అర్థమైపోతుంది విన్నాను కదా. పైగా టైల్స్, మంచి ఒక విండో, ఎగ్జాస్ట్ ప్లస్ గ్రీజర్ పాయింట్ అన్ని ఇచ్చినారనమాట. మంచి గ్రీనరీ ఉందండి చుట్టూ కూడా. మీకు చెప్పడం కానీ చూపిస్తే అర్థమైపోతుంది. ఒకసారి డోర్ తీస్తే మీకు అర్థమవుతుందా ఎంత మంచి లొకేషన్లో వెంటిలేషన్, గ్రీనరీ ఇవన్నీ మంచిగా ఉన్నాయన్నమాట. సో మీరు డైరెక్ట్ లైవ్లో వచ్చి ఒక్కసారి చూడండి, చూస్తే మీకే అర్థమైపోద్ది. ఈవెన్ డోర్స్ కూడా చూస్తున్నారు కదా, సెక్యూరిటీ ప్రాబ్లం కాకుండా మంచి కీస్ కూడా పెట్టుకున్నారండి. ప్రతి బెడ్రూమ్కి ఇలా అయితే వీళ్ళు అరేంజ్మెంట్స్ అయితే చేయడం జరిగింది. మనకి ఏంటంటే హాల్లోనే ఒకటి బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇది ఏంటంటే కామన్ బాత్రూమ్ అనమాట. ఇది హాల్లో ఉంటుంది అనమాట. చూస్తున్నాను కామన్ బాత్రూమ్, పైన టైల్స్, దీంట్లో అన్ని ప్రొవిజన్స్ ఇచ్చినారు. ఇక్కడ కాంప్రమైజ్ కూడా చాలా మంచిగా అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి వస్తే ఇది కూడా చాలా స్పేషియస్గా అయితే ఉందండి. దీంట్లో కూడా మంచి 4x4 విండో తీసుకున్నారు. విండో ఓపెన్ చేస్తే మంచి గ్రీనరీ కానీ బర్డ్స్ సౌండ్స్ కానీ మంచి కాలనీలో ఉందండి ప్రాపర్టీ. పైన చూడండి మంచి ఫాల్ సీలింగ్, కింద మొత్తం టైల్స్ తీసుకున్నారు, మంచి పెయింటింగ్స్ తీసుకున్నారు, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. చూస్తున్నాగా డోర్స్ కూడా మంచి లాక్ సిస్టమ్ అయితే తీసుకోవడం జరిగింది. ప్రాపర్టీ వచ్చేసి మనకు అనుపమ నగర్ హస్తినాపురంలో అండి. హస్తినాపురంలో అయితే ప్రాపర్టీ ఉందండి. G+1. అదేవిధంగా మనకు పెంట్ హౌస్ కూడా ఉంది. నెక్స్ట్ మనం పెంట్ హౌస్కి వెళ్దామండి. పెంట్ హౌస్ వెళ్ళడానికి మనకు మంచి స్పేషియస్ స్టెప్స్, అంటే 3.5 స్టెప్స్. ఇది రైలింగ్, విండోస్కు ఇట్లా ప్రాబ్లం లేకుండా, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మంచి విండోస్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా,
పై వరకు అయితే విండోస్ తీసుకున్నారు. మనకు స్టెప్స్ మీద హెడ్ రూమ్ ఏదైతే ఉందో హెడ్ రూమ్ కూడా తీసుకున్నారండి. మనకి లిఫ్ట్ అయితే మనకి ఇక్కడికి పై వరకు రావడానికి ఇక్కడ ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనము పైకి వచ్చామండి. ఇప్పుడు పైకి రాగానే మంచిగా కింద ఫ్లోరింగ్ మొత్తం వాళ్ళే చేయించినారండి. పైకి వెళ్ళడానికి మనకు స్టెప్స్ కూడా తీసుకున్నారు, అంటే వాటర్ ట్యాంక్స్ కోసం స్టెప్స్ కూడా తీసుకున్నారు. ఇక్కడ ఒక వాష్ ఏరియా కూడా తీసుకున్నారు, చూస్తున్నారు కదా, టైల్స్తో మంచి వాష్ ఏరియా తీసుకున్నారు. అదేవిధంగా బయటనే ఒక వాష్రూమ్ కూడా తీసుకున్నారు, చూస్తున్నారు కదా, ఒక వాష్రూమ్ కూడా తీసుకోవడం జరిగిందండి. చాలా బాగుంది. నెక్స్ట్ మనం ఓపెన్ చేసి ఇది కూడా చూద్దాము. చూస్తున్నారు కదా, ఇది కూడా రెంట్కి ఇచ్చుకోవచ్చు అన్నమాట. రెంటల్ పర్పస్ అయితే తీసుకున్నారు. ఇది ఫస్ట్ హాల్ కమ్ కిచెన్ లాగా అరేంజ్మెంట్ చేసినారు. దీంట్లో కూడా మంచి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మంచిగా 2 విండోస్ చూస్తున్నారు కదా, విండోస్ తీసుకున్నారు. మంచి డోర్స్ కూడా ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా డోర్స్ కూడా మంచి లేటెస్ట్ డోర్స్ అయితే తీసుకున్నారండి. దీంట్లో కూడా షెల్ఫ్స్ కానీ మంచి నీట్ ఫాల్ సీలింగ్ కానీ అన్నీ తీసుకోవడం జరిగింది. ఇక్కడ కాంప్రమైజ్ కూడా చాలా బాగుందండి. నెక్స్ట్ బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. చాలా బాగుంది ప్రాపర్టీ, మీరే చూడండి. మంచి దీంట్లో 4x4 విండో, షెల్ఫ్స్, బీరువా ప్రొవిజన్. దీంట్లో ఒక విండో చూస్తున్నారు కదా, విండో ఓపెన్ చేస్తే మీకు మొత్తం గ్రీనరీ అండి. గ్రీనరీ చుట్టుపక్కల మంచి కాలనీ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ బాత్రూమ్ కూడా చూపిస్తాను. ఇది బాత్రూమ్ చూస్తున్నారు కదా, చాలా మంచిగా అయితే తీసుకున్నారండి. ప్రాపర్టీ అయితే చాలా నీట్గా ఉంది. ప్రాపర్టీ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి మీకు క్లియర్గా చెప్తానండి. ప్రాపర్టీ వచ్చేసి ఉపమా నగర్ అండి, రోడ్ నెంబర్ 9, హస్తినాపురంలో ఉంది. 150 స్క్వేర్ యార్డ్స్ అండి. డైమెన్షన్స్ మనకు 22.5 × 60 అనమాట. నార్త్ ఫేసింగ్, ప్రాపర్టీ ముందు 30 ఫీట్ రోడ్డు. మొత్తం బిల్డప్ ఏరియా వచ్చేసి 3000 SFT అండి. పైకి వెళ్ళి ఒకసారి మీకు ఏంటంటే ఇంకా క్లియర్ కూడా చూపిస్తాను, చుట్టూ కాలనీ ఎలా ఉంది ఏంటి అన్నది. మంచిగా పైకి వెళ్ళడానికి మనకు ఐరన్వి స్టెప్స్ అయితే తీసుకున్నారండి. మనం ఇప్పుడు బిల్డింగ్ మీదకి వచ్చేసామండి. బిల్డింగ్ మీదకి వచ్చేస్తే చూస్తున్నారు, ఇక్కడ కూడా కంప్లీట్ ఫ్లోరింగ్ వేసినారు. మనకు వాటర్ ప్రొవిజన్స్ అంటే మున్సిపల్ వాటర్, బోర్ వాటర్ 2 అయితే ఉన్నాయండి. రెండింటికి ప్రొవిజన్స్ కూడా ఇవ్వడం జరిగింది. చుట్టూ ఒకసారి కాలనీ చూడండి మీరు, చాలా మంచిగా ఉందండి కాలనీ అయితే. నియర్ బై మెట్రో నుంచి మనకు 3 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ప్రాపర్టీ ఉందండి. మనకు సాగర్ హైవే నుంచి జస్ట్ 800 మీటర్ డిస్టెన్స్లో అండి. ఇక్కడికి ఏంటంటే బస్ ఫెసిలిటీ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. ప్రాపర్టీ చాలా మంచిగా ఉంది. 150 స్క్వేర్ యార్డ్స్లో 1 కాదు 2 అండి. ఈ పక్క ప్రాపర్టీ, ఈ ప్రాపర్టీ, 2 ప్రాపర్టీస్ అయితే సేల్కి అయితే రావడం జరిగిందండి. ఈ ఏరియాలో పర్ యార్డ్ వచ్చేసి 1 lakh అయితే నడుస్తుందంట. సో దీనికి 80% లోన్ కూడా వస్తుంది అంటున్నారు. 100% వాస్తుని కట్టినారు. నార్త్ ఫేసింగ్ అనమాట. ప్రాపర్టీ వచ్చేసి మనకు అనుపమ్ నగర్లో ఉందండి. నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, దేనికి ప్రాబ్లం లేకుండా ఉందండి. మంచి కాలనీలో ఉంది. ఫస్ట్ చెప్పాలనుకుంటే పీస్ఫుల్ కాలనీలో ఉందన్నమాట. ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచి కాలనీలో ఉంది. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 1,90,00,000 అయితే చెప్తున్నారండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదనమాట, నెగోషియబుల్. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చింది అనుకోండి, మన వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.